నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. మన ముందు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, చంద్రబాబు గారు 2 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్ళారు. ముఖ్యంగా ప్రధానమంత్రి గారితో గంటన్నర పాటు చర్చలు నడిచాయని విన్నాము మనం. అయితే చాలానే అమరావతి కోసం, పోలవరం కోసం, అలాగే మొన్న బుడమేరు మునిగిన తర్వాత అక్కడ సహాయ సహకారాల కోసం కూడా కొన్ని నిధులను అయితే అడగడం జరిగింది. ప్రధానమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు అంటున్నారు. అండ్ అలాగే మరి కేంద్ర మంత్రితో కూడా చర్చిస్తున్నారు. ఏపీకి రైల్వే ప్రాజెక్టులు కూడా రాబోతున్నాయి అంటున్నారు. సో ఎలా చూడొచ్చు ఈ పరిణామాలన్నింటినీ, ఏం చెప్తారు? ఒక్క మాట నేను చెప్పనమ్మా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది విభజించిన ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు తమిళనాడు నుంచి విడిపోయినారు. కొంతకాలం పాటు ఆంధ్ర రాష్ట్రంగా ఇలుగొనింది. దాని తర్వాత ఏం జరిగిందంటే మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతుంటే ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చి తెలంగాణలో మర్జీ చేశారు. అప్పుడు రాష్ట్రంకి నామకరణం చేశారు. ఆంధ్రప్రదేశ్ అని భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఎస్ఆర్సి అంటారు, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ అంటారు. అలా ఏర్పడింది. కాలక్రమేణా ప్రాంతీయవాదం అనుకోండి, ఉప ప్రాంతీయవాదం అనుకోండి, 2014లో రాష్ట్రం 2 ముక్కలుగా విడిపోయింది. విడిపోయినప్పుడు రాష్ట్రానికి కొన్ని హామీలు ఇచ్చారు. ఒక బహుళార్థ సార్థక ప్రాజెక్టు పోలవరం నిర్మాణం చేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పి నాటి యూపీఏ గవర్నమెంట్, అంటే అప్పుడు కాంగ్రెస్ అలయన్స్తో ఉన్నటువంటి ఇచ్చింది. ఒక రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తామని చెప్పారు. రైల్వే జోన్ ఇస్తామని చెప్పారు. తర్వాత సెంట్రలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్సీలు ఇలా ఇస్తామని చెప్పారు. ఇండస్ట్రియల్ పార్కులు ఇస్తున్నామట. సీమాంధ్ర నెలలో వాస్తవాలుగా చెప్పాలంటే అత్యంతగా జుగుత్సాపకరమైన విషయం ఏంటంటే తీరరేఖ పొడవు 974 కిలోమీటర్ల తీరరేఖ పొడవు ఉంటుంది. ప్రకృతి విపత్తులు అధికంగా వచ్చేటటువంటి రాష్ట్రం. ఉత్తరాంధ్రకు కానివ్వండి, ఇటు మధ్యాంధ్రకు కానివ్వండి, నైరుతి ఋతుపవనాల వల్ల అల్పపీడనాలు ఏర్పడి ప్రకృతి విపత్తులు ఎక్కువగా సంక్రమిస్తుంటాయి. వ్యవసాయం తప్ప రెండో గతి లేనటువంటి రాష్ట్రంగా మిగిలిపోయింది. ఇంకొక వైపు పడితే వెనకబడిన జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు కానివ్వండి, రాయలసీమలో 4 జిల్లాలు కానీ, ఇక్కడ సింహపూర్ సీమలు అంటే నెల్లూరు జిల్లాలో ఒక ఉదయగిరి ప్రాంతం కానీ, ప్రకాశం జిల్లాలో కానీ, ఇవన్నీ కూడా వెనకబడిన ప్రాంతాలు అధికంగా ఉన్నాయి. ఇండస్ట్రియలైజేషన్ లేదు. తర్వాత తాగునీరు, సాగునీరు ఇటు గోదావరి జిల్లాలకి, ఇటు డెల్టా ప్రాంతాలకు తప్ప మిగతా రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ ప్రాంతం అంటే ప్రకాశం జిల్లా కూడా ఒకప్పుడు మార్కాపురం డివిజన్ కర్నూలు జిల్లాలో ఉన్నది. అటు వచ్చేసరికి కనిగిరి డివిజన్ వచ్చి నెల్లూరు జిల్లాలో ఉన్నది. ఈ ప్రాంతం అంతా ఎడారిని తలపిస్తుంటుంది. కొండలు, గుట్టలు, లైక్ దట్ తెలంగాణ లాగా ఉంటుంది. కాబట్టి ఇది సర్వతోముఖ అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు నాడు ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంటే బాగుంటుందని చెప్పి 14 నుంచి 19 దాకా ప్రణాళిక రచించుకొని రాజధానికి మాస్టర్ ప్లాన్లు వేసుకొని పోలవరం అడుగడుగులు పడుతున్నటువంటి అభివృద్ధి వైపు అప్పుడప్పుడే అడుగులు పడుతున్నటువంటి రాష్ట్రము ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక మాయాసురుడు, జగనాసురుడు అనేటటువంటి మాయలో పడిపోయి సకల జనులు వాడికి ఓట్లేశారు. వాడు ముఖ్యమంత్రి అయిన కానించి మొత్తం విధ్వంస పాలనకి నాంది పలికాడు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధ్వంసానికి నాంది పలికాడు. ఇప్పుడు హైదరాబాద్ అంటే గతంలో 94 నుంచి 2004 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండటం, ఆయన డెవలప్ చేయటం, దాని తర్వాత కొనసాగించారు. మళ్ళీ 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం 3 ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి కానీ, రోసీ గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ అభివృద్ధిని కొనసాగించారు. డెస్ట్రాయ్ చేయాల, విధ్వంసం చేయాల. దాని తర్వాత మళ్ళీ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 30 ఏళ్ల పాటు చేసుకుంటున్నటువంటి 30 ఏళ్ల పాటు దాదాపుగా మనకు 5 మంది ముఖ్యమంత్రులు, ఇంత అభివృద్ధి హైదరాబాద్ నగరం జరగటానికి 5 మంది ముఖ్యమంత్రులు కృషి ఉంది. అటు చంద్రబాబు నాయుడు గారు పునాది వేయటం ఏటైతేనేమి, తర్వాత కొనసాగించారు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు కానీ, హైదరాబాద్లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు కానీ, మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, హైటెక్ సిటీలో కంపెనీలను ఎవరు విధ్వంసం చేసిన దాన్ని పెంచుకుంటూ వచ్చేసారు. కానీ ఒక మాయాసురుడు, ఈ కలికాల కాకరి, ఈ కలికాల జగనాసురుడు, కలికాల దానవుడు వచ్చి వాడు చేసిన దొంగ పనులతోటే
ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం ప్రజలను అడ్డం పెట్టుకున్నాడు, మతాన్ని అడ్డం పెట్టుకున్నాడు, కులాన్ని అడ్డం పెట్టుకుని చివరికి ఆర్థికంగా రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టేశాడు. అప్పులు గొప్పగా మార్చిన మాట వాస్తవం. అదే ప్రజల ఆస్తులు ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెట్టిండు, యూనివర్సిటీ నిధులు నొక్కేసాడు, ప్రకృతి విపత్తు నిధులు కొట్టేసిండు. తర్వాత సర్వరోగ నివారణ జిందా తిలిస్మాత్ అని ఒక యాడ్ ఉంటుంది హైదరాబాద్లో, జిందా తిలిస్మాత్ అని ఒక కంపెనీ ఉంటుంది. అట్లా బస్టు పట్టించాడు రాష్ట్రాన్ని. అటు బస్టు పట్టించిన రాష్ట్రాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్టెడ్ చేయాలంటే రివర్స్ టెండరింగ్లో భాగంగా సర్వనాశనం చేశాడు. అంతా వాడు బుద్ధే రివర్స్ బుద్ధి. అందువల్ల ఈ కలికాల కాకర చేసిందని మళ్ళీ మన అదృష్టం బాగుండి కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడినటువంటి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇవాళ భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నటువంటి మాట వాస్తవం. స్వచ్ఛమైన ప్రణాళికలు రెడీ చేసుకొని ప్రణాళికాబద్ధంగా మనం కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వం నిలబడే అవకాశమే లేదు. కాబట్టి బెదిరించకుండా నైస్గా న్యాగ్గా మనకు కావాల్సిన ప్రాజెక్టులన్నీ తెచ్చుకోవాలి. ఆ పరంపరలో దాదాపు 100 ప్రాజెక్టులు బాబుగారు తన యొక్క ప్రణాళికతో గత అనుభవాన్ని మొత్తాన్ని రంగరించి ఒక్కొక్కటి పట్టాలు ఎక్కిస్తున్నాడు. దాంట్లో పట్టాలు ఎక్కిస్తున్నట్లో నేను వరుసపెట్టి ఒక 20 చెప్పగలను. కానీ సామాన్యులకి ఈ తీసుకుపోవటంలా ఎప్పుడు కూడా కొంతమంది సోషల్ మీడియాలో తైతక్కల్ని చెమ్మచెక్కల్ని అడ్డం పెట్టుకొని ముద్దు మాటలు మాట్లాడుతుంటాయి. ఎందుకంటే చదువు లేదు కదా. మనం 10th క్లాస్లో లేచిపోయినాం కదా. 10th క్లాస్లో లేచిపోయిన వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు. లేచిపోయి అసలు రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉంటాయో తెలియదు, రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో కనీసం జనగణమన రాని తైతక్కలు కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు వాడు జగనాసురుడు ఏంటంటే మొట్టమొదట ఏం చేశాడంటే శవంతో రాజకీయం స్టార్ట్ చేశాడు. తండ్రి శవంతో మొదలుపెట్టిండు. పొంగనూరు 6 ఏళ్ల అమ్మాయిని కూడా వదలడు. శవం ఏడ దొరుకుతుందని ఎదురు చూస్తుంటాడు ఈ కలికాల జగనాసురుడు. నేను అంటుండేది ఏంటంటమ్మా, ఇప్పుడు పోలవరానికి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది, మేము ఇస్తాం కట్టుకోమని క్లియర్ అయిపోయింది. నెంబర్ 2 రాజధాని 3 సంవత్సరాలు ఏం చెప్పాడు, 3 రాజధానులు అన్నాడు, 3 పంగనామాలు పెట్టిండు. ఒక్క రాజధాని కూడా కట్టకుండా పోయిండుగా. ఇవాళ అమరావతికి నిధులు వస్తున్నాయి. ఆ నిధులు ఏదో ఒక రూపంలో వరల్డ్ బ్యాంక్ రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో ఒక 15,000 కోట్లు సాధించిందిగా ఈ గవర్నమెంట్. తర్వాత ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రిఫైనరీ లేదమ్మా. ఫస్ట్ టైం రిఫైనరీ వస్తుంది. బీపీసీఎల్ 75,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, 100,000 మందికి ఉద్యోగాలు వచ్చే ప్రాజెక్టు సాధించాడు కదా. 100 రోజుల్లో ఎన్ని సాధించాడో చూడండి. తర్వాత మనకి అమరావతికి ఒక సపరేట్ రైల్వే లైను ఖమ్మం జిల్లాలో నుంచి గుంటూరు జిల్లాలో ఉండేటటువంటి నంబూరు దాకా నూతన రైల్వే లైన్ అమరావతిని చుట్టుకుంటూ ఒక రైల్వే లైన్ తీసుకురావడం జరుగుతుంది. తర్వాత చూస్తే మీకు విశాఖపట్నం రైల్వే జోన్ అతీగతి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 52 ఎకరాలు భూమిని కేటాయించి రైల్వే జోన్కి కూడా ప్రణాళిక రూపశిల్పించేసేసి ఆ రైల్వే జోన్ కూడా మనకి ఈ 5 ఏళ్లలో కంప్లీట్ అయిపోద్ది. చూడండి నేను చెప్పిన ప్రతి మాట. విశాఖ రైల్వే జోన్ విషయానికి వస్తే గతంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో భూమి అడిగినా కూడా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పి అంటారు. కానీ వీళ్ళు ఇప్పుడు ఏం ప్రచారం చేస్తున్నారంటే ఇవన్నీ కూడా మా హయాంలో మేము కుదుర్చుకున్న ఒప్పందాలు, అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి అన్నట్టు వాళ్ళు ఇప్పుడు ప్రచారం చేస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉందంట? ఇప్పుడు నేను అందుకే చెప్పిన కలికాల కాకరి అన్న. కాకరి అంటే మాయిగాడు, అర్థమైందా? ఈ జగనాసురుడికి అని దాచుకోవడం తప్ప వాడికి నిర్మించడం ఏం తెలుసు, వాడు కోల్చడం తెలుసు. ప్రజావేదిక కూల్చాడుగా, పోలవరాన్ని గోదావరిలో ముంచాడుగా, వాడికి నిర్మించడం తెలియదు, వాడు కోల్చడమే తెలుసు వాడికి. తర్వాత వాడు అవుట్ ఆఫ్ ఆర్డర్ అమ్మ తీసేయమ్మ, వాడు జీవితంలో ముఖ్యమంత్రి అయ్యేది లేదు. ఆ జగనాసురుడు అనేవాడు భస్మాసురుడు అయిపోతాడు, దాని గురించి ఇబ్బంది లేదు, భగవంతుడు చూసుకుంటాడు. వాడి గురించి మాట్లాడుకుంటే అంత దరిద్రం ఇంకొకటి లేదు. వాడి జగనాసురుడు భస్మాసురుడు కాబోతాడు. ఈ కలికాల జగనాసురుడు త్వరలో భస్మాసురుడు అయిపోతాడు. వాడు సీమాంధ్ర నేలకు పెట్టిన దరిద్రుడు, శనిగాడోడు. వాడిని వదిలేయండి మీరు. ఇప్పుడు మేము చెప్పే సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ఇవాళ 2 ఇండస్ట్రియల్ పార్కులు కడప జిల్లాలో, సొంత జిల్లాలో కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడు శాంక్షన్ చేయించాడా? రాయలసీమ బిడ్డగా చంద్రబాబు నాయుడు రాయలసీమ బిడ్డగా కొప్పర్తి నోడు వచ్చింది. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఓరవకల్లు నోడు. ఈ రెండిటి చూసుకోండి. దాదాపుగా ఇక్కడ తర్వాత 12 లైన్ల రైల్వే అంటే రోడ్డు, అంటే బెంగళూరు టు అంటే యల్లంక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మధ్యలో 12 లైన్లు రోడ్డు అనేది భారతదేశంలో ఎక్కడా లేదుగా. ఇందుకు ఎక్కువ రోడ్డు ఉండేది రాయలసీమలో. కాబట్టి ఆ రాయలసీమలో రోడ్డు వస్తే ఆ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమవుద్దంటే ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తాయి.
ఆ భూముల వాల్యూ పెరగద్ది. వెనకబడిన రాయలసీమకే అభివృద్ధికి ప్రణాళికలు రచించండి. ఆ 12 లైన్ల రోడ్డుకి టెండర్లు అనే ఎంపీలు సాధిస్తూ ఉన్నారు. దానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇప్పుడు హైదరాబాదులో కొండలు కాదు ఈ బంగారపు ఉండలు అన్నట్టు రాయలసీమలో ఉండేటటువంటి కొండలు బంగారపు ఉండలుగా మారిపోతున్నాయి. హైదరాబాద్లో కొండలు కాదు కదా, ఎకరా 50 కోట్లు 100 కోట్లు పోతుందంటే ఈ రియల్ ఎస్టేట్ పెరగటం కానీ ఇండస్ట్రియలైజేషన్ కావడం కాబట్టి సాఫ్ట్వేర్ కాబట్టి మనకి భవిష్యత్తు మీరు గుర్తుపెట్టుకోండి. రాయలసీమలో యల్లంక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నేషనల్ హైవేకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడు ఒక ఇండస్ట్రియల్ క్యారిడారే రాబోతుంది. 3 రాష్ట్రాలకి ఇవాళ భూములు లేవు. తెలంగాణలో భూములు కొనాలంటే ధర ఎక్కువైపోయింది. అటు బెంగళూరులో భూములు కేటాయించుకునే పరిస్థితి లేదు. ఇంక మధ్యలో మిగిలింది రాయలసీమ. రాయలసీమ రతనాల సీమ అని శ్రీకృష్ణదేవరాయల కాలంలో రతనాలు రాసులుగా పోసిన అమ్మిన సీమ రాయలసీమ. అటువంటి రతనాల సీమగా మారబోతుంది. కాబట్టి ప్రజలు కాస్త ఓపికతో సమన్వయంతో ఉంటే ఈ 12 లైన్ల నేషనల్ హైవే వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇండస్ట్రియలైజేషన్ తర్వాత కర్ణాటక గవర్నమెంట్ కాడ భూమి లేదు, ఇట వీళ్ళకి భూములు. కాబట్టి ఆ మధ్యలో మనకి ఓరవకల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా రాబోతుంది. తర్వాత నీకు అటుపక్క పుట్టపర్తి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా రాబోతుంది. తర్వాత నెల్లూరు దగ్గర ఎయిర్పోర్ట్ రాబోతుంది. అట్లా తర్వాత ఉత్తరాంధ్రకు వచ్చేళ్ళకే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఎట్లా మన తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయబోతున్నాడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మనం ఏం అడిగినా ఈయటానికి సంసిద్ధంగా ఉంది. కాబట్టి ప్రణాళికలు రచించుకొని అన్ని రంగాల్లో కూడా సర్వతోముఖాభివృద్ధి చెందేటానికి అవకాశములు పుష్కలంగా ఉన్నాయి. 100 రోజులకే ఎందుకు సుందరవదన తొందరపడతావు? అందువల్ల ఏంటంటే మీరు చూడండి, నేను చెప్పిన మాట సత్యవాక్కు. నెక్స్ట్ ఉగాది నుంచి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు అనేవి జరుగుతాయి, శంకుస్థాపనలు జరుగుతాయి. పునాది విపరీతంగా సంక్షేమం. ఇప్పుడు అభివృద్ధి జరుగుతుందంటే ఆ వచ్చేది సంక్షేమానికి కూడా కేటాయిస్తారు. కాబట్టి సంక్షేమానికి కూడా వచ్చినప్పుడు ఈ జగనాసురుడు, ఈ కలికాల జగనాసురుడు మాటలు అసలు ఎవ్వరు పట్టించుకోవద్దు. ఉగాది నుంచి చూడండి ఎలా పరుగులు పెట్టద్దు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. కాబట్టి ఇప్పుడున్న పాలనకు 100 రోజుల్లో ఒక ఇల్లు కట్టలేం కదా. అందువల్ల ఒకటే వెనక్కపోయిన కంపెనీలన్నీ రప్పిస్తున్నారు. ఇప్పుడు సైంట్ గోబిన్ ఉందమ్మా, గ్లాస్ ఇండస్ట్రీ, వాళ్ళకి భూములు ఇవ్వకపోతే బాబుగారు ఇచ్చాడు భూములు. 3 స్టేజీల్లో పెట్టుబడులు పెడతామన్నారు. 2000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామంటే ఆడ కమిషన్లు అడిగి వాళ్ళు ఇస్తారని ఆపేశారు. అచ్యుతాపురం చర్చిలో అది కూడా పట్టాలు ఎక్కించాడుగా. వెనక్కపోయిన లుల్లు మాల్ని వెనక్కి రప్పిస్తున్నాడుగా. అదేవిధంగా నీకు యూట్యూబ్ బోర్డు ఒకటే పెట్టాలని చూస్తే వీళ్ళు మెయిల్లు ఫేస్బుక్లో పెట్టబాకండి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, ముఖ్యంగా వైసీపీకి దొరికిన ఛాన్స్ ఏంటంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గురించి అయితే ప్రచారం చేస్తుంది. దీనికి కూడా ఒక శాశ్వత పరిష్కారం గురించి దిశగా నేను సొల్యూషన్ చెప్తున్నానమ్మా. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. దాదాపు 6,000 ఎకరాలు కురుపాం జమీందారు గారు ఇచ్చిన భూములు, 24,000 ఎకరాలు రైతులు ఇచ్చినటువంటి భూమి అమ్మది. రైతులు ఇచ్చినటువంటి భూమి కేంద్ర ప్రభుత్వంగా నమ్మతానంటే రాష్ట్ర ప్రభుత్వమే కొనాలా. మనకు ఒక స్టీల్ ప్లాంట్ ఉంటుంది. తర్వాత నేననే పాయింట్ ఏంటంటే మనం ఛత్తీస్గఢ్లో ఐరన్ ఓర్స్ ఉన్నాయి, బయలుదిల్లా అంటారు. వాటిని మనం అలొకేషన్ చేసుకోవాలా. తెలంగాణలో బొగ్గు ఉంది. బొగ్గు సమస్య తెలంగాణ గవర్నమెంట్తో మన సాటి అన్నదమ్ముడికి అక్కడి నుంచి వస్తుంది. ఒరిస్సాలో కొంత ఉంది. కాబట్టి ఈ 4 రాష్ట్రాలు ఒక ముఖ్యమంత్రితో మాట్లాడుకొని భావితరాల బిడ్డలకి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. ఒకటే సైల్లో మెర్జ్ చేయటం. రెండోది ఏంటంటే ఈ 4 రాష్ట్రాలతో ఏకోన్ముఖంగా అయిపోయి షేరు తలా ఇంత షేరు 60% మన కాడ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాడ. ఇప్పుడు తెలంగాణకు ఒక 10%, ఛత్తీస్గఢ్కు ఒక 10% ఇచ్చినా తప్పు లేదు. ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఒక 10%, ఒరిస్సాకు ఒక 10% ఇస్తే వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చుకుంటే అసలు శాశ్వతమైన సమస్య తీరిపోద్ది విశాఖ స్టీల్ ప్లాంట్కి. ఇది మంచి ప్రక్రియ కూడా. వాళ్ళకి స్టీల్ అవసరం కదా. మనం ఉత్పత్తి చేస్తాం. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్కి స్టీల్ ఇవ్వచ్చు, తెలంగాణ గవర్నమెంట్కి స్టీల్ ఇవ్వచ్చు, అటు ఒరిస్సా గవర్నమెంట్కి కూడా స్టీల్ ఇవ్వచ్చు. అంటే చిత్తశుద్ధి ఉంటే పరిష్కార మార్గాలు బోల్డ్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ అమ్ముతానంటే బిడ్లో పాల్గొంటాం, కొనేసుకుంటాం. దాని పెద్ద సమస్య ఏం కాదు కదా, బాధపడాల్సిన అవసరం. ఒకటే సైల్లో మెర్జ్ చేస్తే మంచి జరగద్ది. సైల్కి మైన్స్ ఉన్నాయి కాబట్టి స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు.
ఇంచి కూడా కదలలేదు స్టీల్ ప్లాంట్. అదానీ గాడితో చేతులు కలిపిండు ఈ జగనాసురుడు ఉండ కదా, ఈడీ సిబిఐ కేసులు ఉన్న దొంగోడు అదానీ కలిసి కొట్టేయాలని చూశారు. అది కుదరదు. ఆల్రెడీ 2 పోర్టులు కొట్టేశాడు అదానీ గాడు, కృష్ణపట్నం పోర్టు ఒకటి, గంగపట్నం పోర్టు ఒకటి. అందువల్ల ఆలోచన చేస్తుంటే విశాలమైన దృక్పథంతో మంచి ఆలోచనతో ఉంటే మంచి బుద్ధి ఉన్నోడికి మంచి ఆలోచనలు వస్తాయి, దొంగ బుద్ధి ఉన్నోడికి దొంగ ఆలోచనలు వస్తాయి. రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందరు. జగన్మోహన్ రెడ్డి జగనాసురుడు పాలన అంటే ఏంటంటే బిస్కెట్లు వేయటం అంటే డబ్బులు ఇస్తే అయిపోయిందా? వాడికి సంపాదించుకునేది నేర్పించాలి, వాడి కాళ్ళ మీద వాడు నిలబడేది నేర్పించాలి. కానీ కుక్కకు బిస్కెట్లు వేసినట్టు 5,000 10,000 నీకు 5,000 నీకు 10,000 అని వేయటం కాదు. అది కాదు అభివృద్ధి అంటే. వాడికై వాడు స్వగాతంగా సంపాదించుకునేది నేర్పించాలి. ఎలా ఉద్యోగస్తులకి ఒకటే జీతాలు ఇస్తున్నారు, 5 ఏళ్ల కాలంలో డిఎస్సి వేసేసాడు, మళ్ళీ కానిస్టేబుల్ పోస్టులు వేసాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఇది చెప్పుకునే వాళ్ళు లేరు. 1 by 1 చెప్పుకుంటా పోతా ఉంటే చాంతాడంత లిస్ట్ నేను చెప్పగలను. అభివృద్ధి సంక్షేమం అనేవి 2 రైలు పట్టాలుగా పోవాలా, ఆ వైపుగా అడుగులు వేస్తున్నది ప్రభుత్వం. ఉగాది దాకా చూడండి, ఉగాది తర్వాత భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. కాబట్టి డిఫెన్స్ రంగంలో కూడా ఒక ఫ్యాక్టరీ వచ్చే అవకాశాలు మనకుండే. నేను ఎంపీలతో 2-3 మాట్లాడాను, సార్ డిఫెన్స్ రంగంలో కూడా మనకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఆర్డిఏ లాంటి తేండి అని చెప్పాను. పెమ్మసాని చంద్రశేఖరరావు ఎడ్యుకేటెడ్ ఎంపీస్ ఉన్నారమ్మా, కన్నింగ్ ఎంపీలు లేరు. వాడి ఎంపీలంతా ఈడీ సిబిఐ కేసులో దొంగోళ్లే కదా, ముద్దాయిలు కదా. ఇప్పుడుండే ఎంపీలు చూడండి, ఎడ్యుకేటెడ్ ఎంపీలు. శబరి ఉంది, బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూతురు శబరి మేడం ఎంత ఎక్సలెంట్గా మాట్లాడితే, వాడు పలుకే బాగా, వాడు మాట్లాడుతుంటే బూతులే కదా, బూతు పురాణం నేర్చుకున్నారు. కానీ వాళ్ళు మాట్లాడే విధానం కూడా తెలియదు కదా. వాడు ఎంపీల్లో ఒకటి పేరు చెప్పండి, మాట్లాడే ఎంపీ పేరు. అన్నీ సారా వ్యాపారం చేసుకునే దేశ సంపదని ఎలా కొల్లగొట్టేద్దామని చూస్తారు. కానీ రాష్ట్ర అభివృద్ధికి ఇప్పుడు ఎలా ఎటువంటి ఎంపీలు ఉన్నారు చూడండి. శ్రీకాకుళంతో రామ్మోహన్ నాయుడుతో మొదలు పెడితే వరుసగా రండి ఎటువంటి ఎంపీలో ఉన్నారో చిత్తూరు దాకా తీసుకోండి. ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఎంపీలుగా ఉన్నారు, డాక్టర్లు ఎంపీలుగా ఉన్నారు, వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు ఎంపీలు. కాబట్టి వాళ్ళకి తెలుసు, మంచి విజ్ఞానవేత్తలు తెలుగు బిడ్డలు పార్లమెంట్లో గళం వినిపించగలరు, తేగలరు, పని చేసుకోగలరు. అప్పుడు పోతుంటే ప్రధానమంత్రి నూరు గెలిచిండు, జగనాసురుడు ఒక్కడే కదా గెలిచిందా. పోయేదో అమిత్ షా కాళ్ళు పట్టుకునేది, నా సిబిఐ కేసుల నుంచి రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, నన్ను కేసుల నుంచి తప్పించు అని సాగిలిపడిన నీ బొత్తుకెక్కడ. ఇవాళ ఎలా ఉంది, ఇవాళ పార్లమెంటేరియన్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాస్త ఓపిక పట్టండి. ఈ జగనాసురుడు మాయలో వాళ్ళ సోషల్ మీడియాలో చెమ్మచెక్కలు తైతక్కలు చెప్పే మాటలు మాత్రం నమ్మద్దు. 10వ తరగతికే లేచిపోయిన వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటే ఎట్టమ్మా, 10వ తరగతిలో లేచిపోయి అమ్మ అబ్బకి చెప్పకుండా అటువంటి వాళ్ళ మాటలు గెలువిస్తే. ఇప్పుడు వాడు మాట్లాడుతూ ఉంటాడు, 5 ఏళ్ల పాటు గమ్ముగా ఉన్నాడు. మేము వస్తే ఏమవుద్ది, మీరు వస్తే రాష్ట్రం వినాశనం అవుద్ది, ఏమవుద్దంటే రాష్ట్రం నాశనం అవుద్ది. అందువల్ల గుర్తు పెట్టుకోండమ్మా, జీవితంలో జగన్నాసురుడు అనేవాడు ఇంకా సీమాంధ్ర నేలకు ముఖ్యమంత్రి గాడు. జగనాసురుడు భస్మాసురుడుగా మిగిలిపోతాడు. సీమాంధ్ర నేలకు బట్టిన దరిద్రం పోద్ది. కాబట్టి బాబుగారి పాలన గణరాజ్యం, జగనాసురుడు పాలన రాక్షస రాజ్యం అని మాత్రం నేను చెప్పగలను. బాబుగారి పాలన గణరాజ్యం, జగనాసురుడు పాలన రాక్షస రాజ్యం, దోపిడీ రాజ్యం అని మాత్రం చెప్పగలను. నమస్తే.